దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్పై భారీ కుట్ర. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్. జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. మన ప్రాణాలకు విలువే లేదా నాన్న? ఈ సందర్భంగా థియేటర్ యజమానులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్పై ప్రత్యేకించి కుట్ర పన్నిన దానిపై ప్రత్యేకించి వారు మాట్లాడుకుందాం. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్పై ఇంత కోపం? రాజకీయ నాయకులకా, సినీ ప్రేమికులకా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకా? గతంలో కూడా చూసాం, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు ఉన్నప్పుడు భీమ్లా నాయక్ సినిమాని 20-30 రూపాయలకే అమ్మించిన సంఘటన మనం చూసే ఉన్నాం. థియేటర్ దగ్గర రెవెన్యూ ఆఫీసర్లను, మండల ఆఫీసర్లను పెట్టి సినిమా టికెట్లు మరి బ్లాక్లో కానీ కౌంటర్లో కానీ మరి ప్రభుత్వ ఆఫీసర్లను నియమించి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకం పవన్ కళ్యాణ్ మీద అంతయించగదు. ఇదే తరహాలో మరోసారి పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. సినిమా ఇండస్ట్రీ నాది అనుకున్నా, కానీ నాకే ఇంత పరీక్ష పెడతారని ఏనాడు ఊహించలేదని పవన్ కళ్యాణ్ భావోద్వేగభరితంగా అన్నారు. అయితే మిమ్మల్ని నావాలనుకున్నా కానీ నా సినిమాకే ఎసురు పెడతారా అని పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అనేసరికి ఏ ఒక్క సినీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ దీనిపై మాట్లాడలేదు. అయితే అతి త్వరలో సినిమా ఇండస్ట్రీకి నేను ఇవ్వబోయే శాఖ ఏంటో మీరే చూస్తారని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. అయితే నా సినిమా ఎలా ఉండబోతుందో ఇకపై ముందు చూపిస్తా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చూపుడు వేలు చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అలర్ట్ కొంతమంది సినీ నిర్మాతలు పెద్దలు వెంటనే పవన్ కళ్యాణ్ని కలవడం, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఎందుకు హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్, మరి ఇప్పుడెందుకు థియేటర్లో బంద్ చేయాలి? ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేసింది, టికెట్ల రేటు తగ్గించింది. మళ్ళా అదే సమయంలో హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కావడంతో 1 నుంచి థియేటర్లు బంద్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం థియేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులవే, మరి ప్రొడ్యూసర్లు వాళ్ళ చేతల్లో ఉన్నారు, వాళ్ళు చెప్పింది వినాలి, లేకపోతే థియేటర్లకు సినిమా స్క్రీన్ రాదు. మరి తప్పదు కదా, ప్రొడ్యూసర్లు ఏం చేయలేరు ఇక్కడ. ఎందుకంటే సగం థియేటర్లు ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకులదే. గత ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ ఆ పెద్దలు చెప్పిన మాట వింటున్నారా, లేకపోతే కావాలని పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, దిల్ రాజు, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి పెద్ద స్టార్ హీరోలు, డైరెక్టర్లు వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళారు. ఏమైంది? సినిమా టికెట్ రేట్లు మరి చీఫ్గా ఉన్నాయి, కొంచెం మా సినిమా టికెట్ల రేట్లు పెంచి మా సినిమా ఇండస్ట్రీని ఆదుకోండి అని అందరి చేతులు ఇచ్చి జోడుకున్నా కానీ జగన్ ఏమాత్రం కనికరించలేదు. మరి గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన సినిమా ఇండస్ట్రీకి ఎంత పెద్ద ద్రోహం చేసిందో మీకు తెలుసు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎంతమంది సినిమా డైరెక్టర్లు, ఎంతమంది సినిమా ప్రొడ్యూసర్లు, ఎంతమంది సినీ హీరోలు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారని, వచ్చి కలవండి, సినిమా ఇండస్ట్రీ బాధలే ఉన్నాయి చెప్పండి, సినిమా ఇండస్ట్రీని పైకి తీసుకురావాలని నాకు కొన్ని ప్రత్యేకించి ఆలోచనలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకెళ్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మీరందరూ బాగుంటారు, మనందరం బాగుంటుంది. మనను ప్రోత్సహిస్తున్న సినీ అభిమానులు కూడా ఉత్సాహంగా మనతో పాటు ఇంకొంత ముందుకు సాగే అవకాశం. కానీ పరిపాలన సాగి 1.5 సంవత్సరాలు దాటినా కానీ ఏ ఒక్క ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క పెద్ద మంచి రాలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి నా సినిమా రిలీజ్ అయిన రోజే ఎందుకు ఇంత కక్ష సినిమా ఇండస్ట్రీకి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు? మరి ఏంటి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వాళ్ళ పాపాలు ఇప్పుడు అదే చేస్తారా? అయితే గతంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కానీ ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే దీనిపై ఏ ఒక్కరు బురద జల్లినా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఊరుకున్న పరిస్థితులు లేరు. చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, సినిమా పెద్దలు రండి, మీకేం కావాలో చెప్పండి, మీ నిర్ణయాలను మేము స్వాగతిస్తాం, మీకు సహాయం చేస్తాం, సహకారాలు అందిస్తాం. సినిమా బాగుండాలంటే మనమందరం బాగుండాలి, కలిసికట్టుగా పనిచేద్దాం, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన విధానంతో ఉన్నారు. కానీ దానికి ఎవరు సానుకూలంగా రాలతో హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ చేయడానికి, అలాగే లేకపోతే
జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ కావడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక్కడ పేర్ని నాని గారు ఒకటి అంటున్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాన్ని పిలిచి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మీరు అడిగారని పేర్ని నాని గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అయ్యా పేర్ని నాని గారు, గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు మీ ప్రభుత్వ హయాంలో. అప్పుడు మీరు ఏ థియేటర్లను యాజమాన్యాన్ని పిలిచి సినిమా టికెట్ల రేట్లు తగ్గించి భీమ్లా నాయక్ సినిమాను మరి ప్రభుత్వ ఆఫీసర్లను పెట్టి 20-30 రూపాయల టికెట్లకు అమ్మించారు? అప్పుడు తెలియలేదా మీకు? అప్పుడు థియేటర్ యాజమాన్యం పిలిపించి మీరు థియేటర్ యజమాన సంఘాన్ని పిలిపించి మీరు మాట్లాడారా? మీరు మాట్లాడపోయేసరికి అక్కడ అధికారం ఉంది కదా అని మీరు చెప్పింది నడిచింది ఆ రోజుల్లో. అందుకని మీరు ప్రభుత్వం మీది, మీరు చెప్పింది అక్కడ పాలన, మీరు చెప్పిందే ప్రభుత్వం, మీరు చెప్పిందే వేదం అక్కడ. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీరు ప్రభుత్వం దిగిపోయినా కానీ మీ మొండి వైఖరి ఇంకా మారట్లేదు. గత ప్రభుత్వం మీది అనుకుంటారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా మీది అనుకుంటారు. అది కాదు ఇక్కడ సమస్య. మీ పాలన అయిపోయింది, మీ హాయం అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్న కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూడా మీరు లాలూచి మాటలు మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు ఇక్కడ. సినిమా థియేటర్లు బంద్ ప్రకటించాలనుకుంటున్నారు జూన్ 1 నుంచి. దేనికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలా మీకు? లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాను అభిమానులు అభిమానిస్తారని, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మరోసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఈ విధంగా మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కక్షగట్టి మరి థియేటర్లో ముంచే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు, ఎంతో సహాయ సహకారాలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఎంతో సహకారం అందించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన రోజే వైఎస్ఆర్సీపీ నాయకులకి థియేటర్ల సమస్యలు గుర్తుకొస్తాయా? మరి ఇంకేం పనిపాట లేదా వైఎస్ఆర్సీపీ నాయకులకు? గత ప్రభుత్వాలు మీరు చేశారు, విచ్చలవిడిగా అరాచకాలు చేశారు, దొంగతనాలు చేశారు, దోపిడీ చేశారు, అక్రమంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల సంపాదన ఉన్నా కూడా ప్రజా సేవ చేయాలని ప్రజల్లో వస్తూ అధికారంలో ఉండి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వహిస్తున్నారు. ఆవిడ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నట్టు ప్రభుత్వంలో పాలన పరంగా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేతగానితనం, పనికి మాలుతనం, దొంగ దెబ్బ తీయాలని ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ని దొంగ దెబ్బ తీయాలి. గతంలో ఏం చేశారు చూశారు మీరు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటంటే ముఖ్యంగా ఎదురుగా వచ్చి మాట్లాడిన చేత, ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు ఇంకిత జ్ఞానం లేదు, పరిజ్ఞానం ఉండదు. ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము లేదు ఏ ఒక్క నాయకుడికి. దొంగ దెబ్బ తీయడం బాగా అలవాటు వీళ్ళకు. ఎందుకంటే అది వెన్నతో పెట్టిన విద్యది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర వీళ్ళది వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాంటిది ఈసారి పవన్ కళ్యాణ్కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ అని చెప్పి. మరి వీళ్ళకి ఏమొస్తుందో? అభిమానుల ఉత్సాహాన్ని, అభిమానుల ఆనందాన్ని అడ్డుకుంటే వీళ్ళకి ఏమొస్తుందో? అన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అప్పుడు థియేటర్లో బంద్ అని ప్రకటించవచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ 10 రోజుల ముందే బంద్ ప్రకటిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క మాటల పాక్షిత్వానికి వాళ్ళు అక్కుపక్షి లాంటి వాళ్ళు. ఎందుకంటే మాట్లాడడం తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఇంకిత జ్ఞానం పరిజ్ఞానం అంతకంటే ఉండదు. పేర్ని నాని గారు అంటున్నారు థియేటర్ యాజమాన్య సమస్యలు. మరి గత ప్రభుత్వంలో మీరు సమస్యలు తెలుసుకోలేదు కదా. మీరు ఇప్పుడు సలహా ఇస్తే మంచి సలహాలు ఉంటాయి. ప్రభుత్వ పాలన ఎలా చేయాలి, పాలన ఇలా చేయండి, మంచిగా ఉంటుంది. మేము ఎలాగో పనికిమాల రాజకీయం చేసాం, పనికిమాల పరిపాలన చేసాం. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళ్ళాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే కాదు, సినిమా థియేటర్ల యాజమాన్య సమస్యలు పరిష్కరించాలని అనేది బాగుంది. కానీ గతంలో మీరేమన్నా చెప్పింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత ప్రభుత్వంలో మీరు థియేటర్ యాజమాన్యం గాలికి వదిలేసి థియేటర్ యాజమాన్యాల సమస్యలను పరిష్కరించంటే ఇది కరెక్ట్ కాదు. మరి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు పవన్ కళ్యాణ్ పైన అభిమానులకు ప్రేమ అనేది పెరుగుతుంది. మరి ప్రేమ పెరిగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కాదు ఏ పార్టీ అయినా కుప్పకూలతోనో భావించి జూన్ 1 నుంచి థియేటర్లో బంద్ చేసే ప్రయత్నాలు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ప్లాన్ చేసి మరి పవన్ కళ్యాణ్ ఇరికిచ్చామంటే తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణను కూడా కలుపుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ పన్నాగమే పన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను ఎలాగైనా ఆపాలి, సినిమాను ఆపేస్తే పవన్ కళ్యాణ్ ఆర్థికంగా దెబ్బకొట్టచ్చు. పవన్ కళ్యాణ్ ఆర్థికంగా దెబ్బకొట్టడానికి మీదే పడరా? పవన్ కళ్యాణ్ ఆర్థికంగా బలపడాలంటే కొన్ని లక్షల కోట్ల ఈ పాటికి సంపాదించుకునే వాళ్ళు. కానీ ఆయనకు అభిమానులు ఉన్నారు, కోట్లాది సంపాదన ఉంది, కోట్లాది అభిమానుల ప్రేమ ఉంది. ఎందుకంటే ఇంకేం కావాలి? మీకు పరిపాలన రాదు, అభిమానం ఎలాగో రాదు. అన్నీ మూసుకొని మీ పనులు మీరు చూసుకుంటే అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు.
కానీ వీళ్ళకు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడే లేనిపోని అని గుర్తుకొచ్చి పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో చేస్తేనే వైఎస్ఆర్సీపీ కక్షగరిమాటి చేస్తుందని అనుకుంటే ఇప్పుడు తెలంగాణను కూడా కల్పేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీరు చేస్తున్న ముమ్మాడికి తప్పు, దానికి తగిన శిక్ష మీరు రాబోయే రోజులు అనుభవిస్తారు. మరి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలంటే దమ్ము ధైర్యం కాదు, వాళ్ళంతా కుట్ర కుతంత్రాలు. ఎందుకంటే దేనికైనా తెగించేవాడు పవన్ కళ్యాణ్. మరి మీరు దేనికైనా తెగించి సినిమాను ఆపే ప్రయత్నం చేస్తారంటే మీ చేత కదా అది. ఎందుకంటే గతంలో మీరు పరిపాలన ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు అధికారం లేదు, మీకు ఆ హోదా కూడా లేదు. మరి పవన్ కళ్యాణ్ ఆపే ప్రయత్నం చేద్దామని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా కంకణం కట్టుకున్నారో అర్థం కావట్లేదు. ఇక మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత పనికిమాలిన రాజకీయాలు చేసినా కానీ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీ అత్యుత్సాహంతో రాష్ట్రంలో ఏదైనా అల్లకల్లోలను సృష్టించి సినిమాను పోస్ట్ పోన్ చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము తెలుగు రాష్ట్రాల్లో కాదు కదా, యావత్ ఇండియాలో ఏ ఒక్క పొలిటీషియన్కు ఏ ఒక్క నాయకుడికి లేదు. ఇది నేను చెప్తాను, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. జూన్ 12న ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అభిమానులు వస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు చెంపదెబ్బ కొట్టినట్టే ఉంటుంది నా సమాధానం. For more updates, please subscribe Dutta Media.